శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో చిగుళ్ల నుండి రక్తం కారే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, పళ్ళు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి అంటే చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. అయితే చిగుళ్ళకు కూడా రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇలా చిగుళ్లకు అనారోగ్యాలు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. చిగుళ్ళకి అనారోగ్యాలు రావడానికి ఏంటంటే 2-3 రకాల కారణాలు చెప్పుకోవాలి మనం. ఒకటి నోటి శుభ్రతకు సంబంధించినటువంటివి, ఆ తర్వాత రెండోది ఏంటంటే పోషకాహారపు లోపాలు ఒక కారణం, ఆ తర్వాత కొన్ని సమస్యల కోసం వాడేటువంటి మందుల ప్రభావం వల్ల ఇటువంటి సమస్యలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే ఎందుకు సమస్యలు వస్తాయని చూసినప్పుడు నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేటువంటిది పళ్ళు చిగుళ్ళు రెండు ఆరోగ్యంగా ఉండడానికి చాలా ముఖ్యమైనటువంటిది. కేవలం పళ్ళు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికే కాదు, నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అవన్నీ కూడా ఏంటంటే నోట్లోంచి కడుపులోకి వెళ్ళి ఇతర అనారోగ్యాలు రావడానికి కూడా కారణం అవుతుంటాయి. అందుకని నోటి శుభ్రత అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ముఖ్యంగా ఏంటంటే చిగుళ్ళు గట్టిగా బిగిసిపోయి ఉండవు, పంటి మీద అలాగ పట్టుకొని ఉంటాయి అన్నమాట. కొంచెం లూజ్గా కూడా ఉంటూ ఉంటాయి. మనం తిన్నటువంటి ఆహారపు పదార్థం అది ఏదైనా కొంచెం నోట్లో ఇరుక్కున్నట్టయితే అది ఆ చిగుళ్ళకి పళ్ళకి మధ్యలో చేరుకుపోయి ఉంటుంది. మనం బయట ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక ఆహార పదార్థం వదిలేసినట్టయితే కనుక దాని మీద బ్యాక్టీరియా అది చేరి పాడైపోతూ ఉంటుంది కదా ఒక సమయం దాటిన తర్వాత. అంటే ఇప్పుడు నోట్లో కూడా అదే విధంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం అంటే చిన్నగా ఆహారపు ముక్కలు అవి ఉండిపోతూ ఉంటాయి కదా, అలాంటివి కూడా నోట్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా ఆహారాన్ని కొంచెం దాని మీద ప్రభావం చూపించి నోట్లో కొంచెం హానికారకమైనటువంటి వాతావరణాన్ని తయారు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అవి చిగుళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం శుభ్రంగా నోరు కడుక్కోకపోవడం కానీ పళ్ళు కడుక్కోకపోవడం కానీ అనేటువంటి చాలామందికి ఉన్నటువంటి అలవాటు. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు పళ్ళు తోముకోవడం అనేటువంటి అలవాటు చాలా తక్కువ మందికి ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఏంటంటే రాత్రిపూట ముఖ్యంగా ఆ నోట్లో ఉండేటువంటి ఆహార పదార్థం కొంచెం మిగిలిపోతుంది కనుక దాని మీద కూడా బ్యాక్టీరియా చేరి అవి కొంచెం అంటే పాచి పట్టే పళ్ళు అంటూ ఉంటాం కదా, అలాంటి పదార్థం తయారవడానికి కారణం అవుతుంటుంది. ఆ పాచి అనేటువంటి పళ్ళ మీద ఎక్కువ రోజులు అలా ఉండిపోతూ ఉన్నట్టయితే పదే అది చిగుళ్ళకి హానికారకంగా తయారవుతూ ఉంటుంది. ఈ కారణంగా ఏమవుతుందంటే చిగుళ్ళు అవి వాచిపోవడం, ఆ తర్వాత చిగుళ్ళ నుంచి రక్తం కారడం లాంటి సమస్య రావడం, లేకపోతే చిగుళ్ళకి చీము పట్టడం, ఇలాంటి సమస్యలు తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి కాకుండా ఏంటంటే ఆహారం విషయంలో కూడా లోపాలు అనుకున్నాం కదా, పోషకాహారపు లోపాలు అని చెప్పి ఈ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ సి చాలా అవసరమైనటువంటిది. విటమిన్ సి తగినంతది మన ఆహారంలో లేకపోయినట్టయితే కనుక ఈ చిగుళ్ళకి వాపులు రావడం, అలాగే చిగుళ్ళు బాగా మెత్తగా అయిపోవడం, వాటి నుంచి రక్తం కారడం, ఇలాంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని ఆరోగ్య సమస్యల కోసం దీర్ఘకాలం పాటు మందులు అవి వాడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఏంటంటే ఫిట్స్ సమస్య, అంటే ఈ స్పృహ తిప్పి పడిపోవడం, కాలు చేతులు కొట్టుకోవడం వస్తూ ఉంటాయి కదా, అటువంటి ఫిట్స్ లేదా ఎపిలెప్సీ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు అలా మందులు వాడుతూ ఉంటారు. అలా దీర్ఘకాలంగా వాడేటువంటి ఈ ఫిట్స్ సమస్యలో వాడే మందుల ప్రభావం వల్ల కూడా చిగుళ్ళు కొంచెం వాచి రక్తం కారడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇవి కాకుండా ఏంటంటే సమస్యలు ఏమీ లేకపోయినా కూడా గర్భిణీ స్త్రీలలో కూడా కొంచెం చిగుళ్ళు అవి వాచటం, చిగుళ్ళ నుంచి కాస్త రక్తం కారడం అనేటువంటిది హార్మోన్లలో వచ్చేటువంటి మార్పుల వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని పెద్ద సమస్యగా అనుకోకలేదు, అది ఆ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది నోటి శుభ్రత, తర్వాత ఈ విటమిన్ల లోపము, ఇంకొకటి మందుల వాడకం. ఈ కారణంగా కొంచెం చిగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ లేదా చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానీ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం అయితేనేవి లేదా ఇతర సమస్యలు అయితేనేవి, ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారండి? ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా అంటే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చూసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఏ సమస్య అయినా రాకుండానే ముందు చూసుకోవడమే రైట్ పద్ధతిగా చెప్పుకోవాలి మనం. అంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మొట్టమొదటిది ఏంటంటే నోటి పరిశుభ్రత అనేటువంటి అంశం చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసుకోవాలి. ఏదో కొంచెం మనకి పళ్ళకి సమస్య వచ్చాక ఆ పూట 2 పూటలో నోటు పుక్కిలి చేసుకుని అయిపోయింది అనుకోవడం అనేటువంటిది చాలామందికి బద్ధకంగా ఉండేటువంటి అలవాటు అనమాట. కానీ మామూలుగా ఏంటంటే ఎప్పుడు ఆహారం తీసుకున్నా సరే, అంటే ఏదో ఒకటి చిరుతిండి తిన్నా, మామూలు భోజనం చేసినా, టిఫిన్ తిన్నా, ఏం చేసినా సరే
ఆ వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని బాగా పుక్కిలించేసేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. అలా బాగా పుక్కిలించినప్పుడు ఏంటంటే పళ్ళల్లో మధ్యలో నోట్లో ఎక్కడైనా సరే ఉన్నటువంటి ఆహార పదార్థం క్లీన్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అలాగే రాత్రిపూట ముఖ్యంగా పడుకునే ముందు ఒకసారి పళ్ళు తోముకోవడం అనేటువంటి అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా అంటే పొద్దున్న పళ్ళు తోముకోకుండా ఉండేటువంటి వాళ్ళు లేరనుకోండి సామాన్యంగాను, కానీ రాత్రిపూట మాత్రం చాలామందికి లేదు అలవాటు. పడుకోవటానికి ముందు ఒకసారి బాగా బ్రష్ చేసేసుకొని లేకపోతే పళ్ళ పొడితో కానీ బాగా పళ్ళు తోముకొని బాగా పుక్కిలించుకుని అలా పడుకున్నట్టయితే కనుక రాత్రి తెల్లవార్లు ఈ పళ్ళ మీద లేకపోతే ఆ చిగుళ్ళ మీద జరిగేటువంటి ఆ బ్యాక్టీరియా దాడి నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఆ అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే పొద్దున్న ఎలా అయితే లేవగానే పళ్ళు తోమకుండా ఉండలేమో అదేవిధంగా రాత్రిపూట కూడా నేను పళ్ళు తోమకుండా పడుకోలేను అనేటువంటిది ఒక అలవాటు చేసేసుకోవాలన్నమాట. ఇది నోటి శుభ్రతకు సంబంధించినటువంటిది. ఇంకా తర్వాత ఏంటంటే ఆహారంలో ఈ పోషక విలువలు అనేటువంటివి బాగా అందేలాగా చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టుగా విటమిన్ సి, ఈ విటమిన్ సి అనేటువంటిది బాగా ఉండాలి. చిన్నపిల్లలు కూడా స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. ఈ చిగుళ్ళకు సమస్యలు రావడానికి కారణం ఏంటి, లేకపోతే స్కర్వీ వ్యాధి రావడానికి కారణాలు ఏంటంటే విటమిన్ సి లోపం అని చదువుకుంటాం, అయిపోయిన పుస్తకాలు పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా ఆ నేర్చుకున్నటువంటి విషయాన్ని చిన్నతనం నుంచే కొంచెం ప్రాక్టీస్లో ఉంచుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకుంటూ ఉండాలి. మరి మనకి విటమిన్ సి బాగా రావాలంటే తీసుకునేటువంటి ఆహారంలో అన్ని రకాల పళ్ళల్లోనూ కూడా విటమిన్ సి చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా పులుపు రుచి ఉన్నటువంటి పళ్ళల్లో మనకి కమలా పండు కానీ బత్తాయి పండు కానీ సిట్రస్ జాతి పళ్ళు అంటూ ఉంటాం, నారింజ పండు, తర్వాత పైనాపిల్, అనాస పండు, వీటిలలో విటమిన్ సి శాతం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే మనం తినేటువంటి టొమాటో పళ్ళలో విటమిన్ సి చాలా బాగుంటుంది. ఉసిరికాయలలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం, చాలా వాటిలో కొంచెం మనకి విటమిన్ సి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలని ప్రతిరోజు ఏదో ఒకటి మనకి ఆహారంలో ఉండేలాగా చూసుకుంటున్నట్టయితే కనుక ఈ ఆహార లోపం వల్ల వచ్చేటువంటి ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రతిరోజు ఆహారంలో ఒక విటమిన్ సి ఉండేటువంటి ఆహార పదార్థాన్ని తప్పకుండా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఈ పళ్ళల్లో ఏదో ఒక పండును తినడం కానీ లేకపోతే ఆహారంలో టొమాటో తీసుకోవడం కానీ, అంటే టొమాటోని మళ్ళీ బాగా ఉడకపెట్టేసి దానిలో ఉండేటువంటి జీవం అంతా పోయేలాగా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొంచెం పచ్చి టొమాటోలు తీసుకున్నట్టయితే కనుక ఆ విటమిన్ సి పోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పచ్చి టొమాటోల్ని రసంలా తీసుకుని కానీ లేకపోతే ఒట్టిగా టొమాటోలు మామూలుగా సలాడ్ లాగా తినడం కానీ ఏదో ఒక విధంగా తీసుకుంటున్నట్టయితే కూడా ఈ విటమిన్ సి లోపం లేకుండా ఉంటుంది. తద్వారా చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్య రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇంకా మరి మందులు వాడేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేటువంటి సమస్య వస్తుంది అనుకున్నాం. మరి అంటే ఈ ఫిట్స్ లాంటి సమస్యకి కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ చెప్పినంత కాలం మాత్రమే వాడి ఆపడం అనేటువంటిది కొంతమంది చేస్తూ ఉంటే, కొంతమందికి డాక్టర్ గారు చెప్పేది ఆపమన్నా సరే కంటిన్యూ చేస్తూ ఉండడం కానీ తను సొంతంగా వైద్యం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. తప్పనిసరి వాడినప్పుడు ఎలాగో తప్పదు, అందుకని సొంతంగా ఎక్కువ కాలం ఆ మందులు వాడేయడం అది కాకుండా ఎంతకాలం వాడమన్నారో అంతకాలం మాత్రం వాడుతూ ఉండాలి. అలాగే అలాంటప్పుడు కూడా ఏంటంటే ఔషధం వాడక తప్పనిసరి అయినప్పుడు కూడా మిగతా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్యని అదుపులో ఉంచుకోవడానికి అది కూడా అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, చిగుళ్ళ నుండి రక్తం కారే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు ఏంటంటే ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా ఉండడానికి పళ్ళు తోముకుంటూ చిగుళ్ళ మీద మసాజ్ చేసుకునేందుకు అనువుగా ఉండేటువంటి ఒక చూర్ణాన్ని తయారు చేసుకుందాం. ఈ చూర్ణం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే తుమ్మ బెరడు చూర్ణం. ఈ తుమ్మని సంస్కృతంలో చెప్పేటప్పుడు బబ్బూలా అంటాం అనమాట. మనం ఈ బబ్బూలా పేరుతోటి, అంటే బబ్బూలా అనే పేరుతోటి కూడా కొన్ని టూత్పేస్ట్లు అవి కూడా అమ్ముతూ ఉంటారు. ఈ బబ్బూలా అనేటువంటిది ఏంటంటే ఎక్కడైనా సరే రక్తస్రావం ఉన్నట్టయితే ఆ రక్తస్రావాన్ని తగ్గించడం, అలాగే ఎక్కడైనా చిగుళ్ళ వాపులు అవి ఉంటే కనుక వాటిని తగ్గించడం అనేటువంటివి ఈ రెండు పనులు కూడా బబ్బూలా అంటే ఈ బబ్బూలు అంటే ఈ తుమ్మ బాగా చేస్తుంది అనమాట. ఈ తుమ్మ బెరటును శుభ్రంగా చేసేసి చూర్ణంలాగా చేసుకుని మెత్తటి చూర్ణాన్ని ఏంటంటే మళ్ళీ 1-2 సార్లు పల్చటి బట్టలో వేసి జల్లించుకోండి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఏంటంటే గరుగ్గా ఉండేటువంటి పదార్థాన్ని కాకుండా మృదువుగా ఉండేటువంటి దాన్ని వాడుకుంటూ ఉండాలి. అందుకని బాగా మృదువుగా ఉండడం కోసమని 2 సార్లు వస్త్రగాలనం చేసుకుని ఆ చూర్ణాన్ని వాడుకోండి. ఈ తుమ్మ బెరటు చూర్ణాన్ని సుమారుగా ఒక 80 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టించుకోండి. నేను కూడా మీకు చూపించడం కోసం ఎప్పటిలాగానే కొంచెం తుమ్మ బెరటు చూర్ణాన్ని విడిగా పెడతాను.
ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటి తర్వాత మూలిక ఏంటంటే కాచు. ఈ కాచు అని మనం మామూలుగా సామాన్య పరిభాషలో అంటూ ఉంటాం. దీన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు దాన్ని ఖదిర అనమాట. ఇదే ఖదిర అనేటువంటిది చండ్ర చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక పదార్థం ఇది. ఎలా అంటే చండ్ర చెట్టు యొక్క బెరడు కాకుండా అంటే కాండం ఉంటుంది కదా, కాండం మధ్య భాగాన్ని తీసుకుని దాన్ని ఒక పద్ధతిలో దాన్ని ఎగిరించి మళ్ళీ పొడిలాగా అయ్యేలాగా చేస్తారు. అలా వచ్చినటువంటి దాన్ని కాచు అంటాం మనం. చాలామంది దీన్ని తాంబూలంలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ కాచు అనేటువంటిది ఏంటంటే చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే చిగుళ్ళు గట్టిపడడానికి, చిగుళ్ళ నుంచి అంటే చిగుళ్ళు వాచిపోకుండా ఉండడానికి కూడా ఈ కాచు బాగా ఉపయోగపడుతుంది. ఈ కాచు చూర్ణాన్ని తుమ్మబెరడు చూర్ణంలో సగభాగంగా అంటే ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే పటిక. ఈ పటికని మనం తెలుగులో పటిక అంటాం, సంస్కృతంలో చెప్పేటప్పుడు స్ఫటిక అంటాం. పెద్దగా తేడా లేదనమాట పదంలోనూ. స్ఫటిక కానీ శుభ్ర అని కూడా అంటుంటాను దీన్ని. ఈ పటికని భస్మంలాగా చేసుకుని చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే రక్తం కారకుండా ఉండడానికి వాడుకోవచ్చు అనమాట. అంటే ఈ పటికకి ఏంటంటే ఇన్ఫెక్షన్లు అవి చేరకుండా ఉంచేటువంటి గుణం ఉంటుంది. అలాగే వాపులు అవి తగ్గించి రక్తస్రావం అది ఉన్నట్టయితే కనుక దాన్ని అరికట్టేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది. పటికని వాడుకోవడానికి ఏం చేయాలంటే పటికని కొంచెం మూకుట్లో వేసి దాన్ని పొంగించాలి. అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మూకుట్లో వేసి పొయ్యి మీద పెడితే కనుక అది పొంగుతుంది. మనకి పాప్కార్న్ పొంగినట్టుగా పొంగి దానిలో ఉండేటువంటి నీరంతా పోయి మనం పొడి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలా బాగా పొంగిన తర్వాత దాన్ని చేత్తోటి కొంచెం మెత్తగా నలిపేసినట్టయితే కనుక అది పొడిలాగా అయిపోతుంది. అలా అయిపోయినటువంటి దాన్ని శుభ్ర భస్మం లేదా పటిక భస్మం అంటాం. ఈ పటిక భస్మాన్ని 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటిది లవంగాలు. మామూలుగా పంటిపోటు అనగానే చాలా మందికి గుర్తొచ్చేటువంటిది ఈ లవంగం కదా. ఈ లవంగాలు ఏంటంటే నోట్లో ఉండేటువంటి ఆ కఫదోషాన్ని తగ్గించడానికి అలాగే నోట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లు అంటే బ్యాక్టీరియాని నశించేలాగా చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అందువల్ల ఏంటంటే బ్యాక్టీరియా తగ్గితే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ తగ్గితే రక్తం కారకుండా ఉంటుంది. ఆ విధంగా మనం దీన్ని వాడుకుంటున్నాం అనమాట. ఈ లవంగాలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో మనం వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం కర్పూరం. ఈ కర్పూరం కూడా నోట్లో ఉండేటువంటి దుర్వాసన అది పోవడానికి అలాగే నోట్లో దుర్వాసన ఉందంటే ఏంటంటే ఎక్కడొకటో బ్యాక్టీరియా ఉందని చెప్పి అలాంటి బ్యాక్టీరియా పోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే నోటిని ఆరోగ్యంగా ఉంచి తద్వారా ఈ నోట్లోంచి వచ్చేటువంటి రక్తస్రావం తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కర్పూరాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. మనం ఇందాక 80 గ్రాముల పరిమాణంలో తుమ్మబెరడు చూర్ణాన్ని తీసుకుంటే ఇది కేవలం ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇవే మనకి ఔషధం తయారీకి కావాల్సినటువంటి అన్ని చూర్ణాలును. ఈ చూర్ణాలన్నింటిని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని అంటే ఒకసారి బాగా కలుపుకోవడానికి ఏంటంటే అన్నింటినీ కలిపి ఒకసారి జల్లెడలో వేసి బాగా కలిపేస్తే బాగా కలిసిపోతాయి అన్నమాట. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చిగుళ్ళ నుంచి వచ్చేటువంటి అంటే వాపులు కానీ లేకపోతే రక్తస్రావం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ మసాజ్ చేసుకునేందుకు ఈ చూర్ణాన్ని వాడుకోవాలి. అంటే చిగుళ్ళ మీద అంతటా కూడా పల్చగా దీన్ని ఒకసారి రాసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు అలా ఉంచేసుకోండి. అలా ఉంచుకున్న తర్వాత దాని మీద నెమ్మదిగా రుద్దుతూ ఉండాలన్నమాట. అలా మసాజ్ లాగా చేస్తూ ఉంటే కనుక ఆ చిగుళ్ళ మధ్య నుంచి కొంచెం నీటిలాగా స్రావంలాగా వస్తూ ఉంటుంది. అంటే అదొక క్లీనింగ్ లాగా అయిపోతుంది అనమాట. అలా వస్తే ఏదో నీరు కారుతుందని భయపడాల్సినటువంటిది ఏం లేదు. కొంచెం నీరు కారిపోతుంది. నెమ్మదిగా అలా చిగుళ్ళ మీద మసాజ్ చేసి 2-3 నిమిషాల పాటు అలా ఉంచుకుని ఆ తర్వాత కొంచెం గోరువెచ్చటి నీటితో పుక్కిలించుకుంటూ ఉండాలి.
ఈ విధంగా పొద్దున్న ఒకసారి, తర్వాత రాత్రి పడుకునే ముందు ఒకసారి 2 పూట్ల కనుక చిగుళ్ళ మీద మసాజ్ చేసుకుని తర్వాత పుక్కిలి చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ చిగుళ్ళ నుంచి వచ్చేటువంటి రక్తం కారే సమస్య చాలా బాగా తగ్గిపోతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. తుమ్మబెరడు చూర్ణం 80 గ్రాములు, కాచు చూర్ణం 40 గ్రాములు, పటిక చూర్ణం 20 గ్రాములు, లవంగాల చూర్ణం 10 గ్రాములు, కర్పూరం చూర్ణం 5 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవడానికి తగినంత మిశ్రమాన్ని చిగుళ్లకు మసాజ్ చేసుకుని 2-3 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఉదయం సాయంత్రం పుక్కిలించాలి. చిగుళ్ల నుండి రక్తం కారే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు విరేచనాలతో బాధపడుతున్న పిల్లలు తొందరగా కోలుకునేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, విరేచనాలతో బాధపడుతున్న పిల్లలు తొందరగా కోలుకునేందుకు, అంటే తొందరగా శక్తి పుంజుకునేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? చిన్నపిల్లలు ఇలా విరేచనాలతో బాధపడుతున్నప్పుడు ఏంటంటే తొందరగా బలహీన పడిపోతూ ఉంటారు. ఆ బలహీనత లేకుండా తొందరగా కోలుకోవడానికి బియ్యపు నూక బాగా సహాయపడుతుంది అనమాట. బియ్యాన్ని బాగా సన్నటి నూకలాగా చేసేసుకుని దాన్ని జావలా తయారు చేసుకోవాలి. ఆ జావలో కొంచెం పెరుగు కానీ చిక్కటి మజ్జిగ కానీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి పిల్లలకి గంటకి కాస్త చొప్పున తాగిస్తూ ఉన్నట్టయితే కనుక పిల్లలు చాలా తొందరగా ఈ విరేచనాల సమస్య నుంచి కోలుకుంటారు. చూశారు కదా, విరేచనాలు అవుతున్న పిల్లలకు తొందరగా శక్తి పుంజుకునేందుకు బియ్యపు నూక ఎంత బాగా ఉపకరిస్తుందో. చిగుళ్ల నుండి రక్తం కారే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ సింహ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీతకారి ప్రాణాయామం, ఏకపాద బకాసనం సాధన చేయడం ద్వారా చిగుళ్ల నుండి రక్తం కారే సమస్యను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దంతాలను కింది దంతాలను జోడించి దంతాల సందుల ద్వారా గాలి పీల్చుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ఏకపాద బకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కుడి మోకాలును కుడి చేతిపై ఉంచి ఎడమ కాలును పైకెత్తి నిటారుగా ఉంచే యత్నం చెయ్యాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు
రెండవ పక్క సాధన చేయడానికి మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి ఎడమ మోకాలును ఎడమ చేతిపై ఉంచి కుడి కాలును పైకెత్తి నిటారుగా ఉంచే యత్నం చేయాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతకారి ప్రాణాయామం, ఏకపాద బకాసనం రోజూ సాధన చేయడం ద్వారా దంతాల చిగుళ్లలో పేరుకుపోయిన సూక్ష్మక్రిములు నశించి దంతాల కుదుళ్ళు, చిగుళ్ళు ఆరోగ్యవంతమై చిగుళ్ల నుండి రక్తం కారే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. చిగుళ్ల నుండి రక్తం కారే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు తల తిరిగే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తల తిరిగే సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? తల తిరగడం అనేటువంటి సమస్యతోటి కొంతమంది అంటే పదే తల తిరగడం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి తగ్గించుకోవడానికి అశ్వగంధ, వచ ఈ 2 బాగా సహాయపడతాయి. అశ్వగంధ చూర్ణాన్ని, వచ చూర్ణాన్ని సమాన భాగాల్లో కలిపి ఉంచుకుని ఈ మిశ్రమాన్ని సుమారుగా ఒక 1/2 చెంచాడు మిశ్రమాన్ని కొంచెం తేనె కలుపుకొని 2 పూట్లా తీసుకున్నట్టయితే కనుక ఈ తల తిరిగే సమస్య తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, తల తిరిగే సమస్య నివారణకు అశ్వగంధ, వచ ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో చిగుళ్ల నుండి రక్తం కారే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కని మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.